హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులైంది వీడియో ఏమైనా చేద్దాం అనుకొని ఆలోచిస్తున్నాను అనమాట. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం ఎలా ఆలోచిస్తాం, లైఫ్లో ఎలాంటి చాయిసెస్ తీసుకుంటాం, ఎలాంటి క్రియేటివ్ అవుట్లెట్స్ని మనం ఫాలో అవుతాం, అండ్ వీటన్నిటినీ మనం ఎలా బేస్ చేసుకుంటాం, ఈ డెసిషన్స్ ఎలా ప్లాన్ చేస్తాం, ఇది అది అని చెప్పి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను అనమాట. సో ఆలోచించే కొద్దీ ఒకటేమర్థమైందంటే, మనం చేసే విషయాలు చాలా ఉంటాయి. ప్లాన్ చేసుకుంటాం ఆబ్వియస్లీ, బట్ అలా ప్లాన్ చేసే కొద్దీ మనం చేయడం కన్నా వాటిని ఎలా చేయాలని ఆలోచించడం, ఓకే, యూట్యూబ్లో వీడియో చూడడం, లేదంటే ఏమైనా బ్లాగ్ చదవడం, ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడడం, ఇవన్నీ చూసి చేసేద్దామని ప్లాన్ చేసుకుంటాం. బట్ ఆబ్వియస్లీ మనకి ఇలా వర్కౌట్ అవ్వదు. చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అనమాట, ఏం చేద్దాం, మనం కూడా మంచి వీడియో తీయాలి, చాలామంది చాలా చేస్తున్నారు, మనం ఎందుకు చేయట్లేదు, ఇక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఉంది, అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఉంది, ఇది అని చాలా ఆలోచిస్తున్నా. బట్ దాన్ని వర్కౌట్ చేయలేకపోతున్నా ఏంటి అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో అలాగా రావడం వల్ల ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చా. ఏదైతే అయింది ఏదో ఒకటి మాట్లాడదాం అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వీడియో. సో నా ఫ్రెండ్ సందీప్ ఉన్నాడు. సో వాడు నా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆబ్వియస్లీ ఇప్పటి నుంచి ఇంకొంచెం ప్రొఫెషనల్గా చేద్దాం, మైక్ వాడదాం, బయట అవుట్డోర్స్లో చేద్దాం. మనం చాలా విషయాలు చెప్దామని ఉంది. అట్ ద సేమ్ టైం ఎలా చెప్పాలో తెలీదు. ఇవన్నీ ఫిగర్ అవుట్ చేయడానికి మనం కొంచెం టైం కావాలి, నాకు అట్లీస్ట్. సో అలవాటు చేసుకున్న మైక్లో మాట్లాడడం ఎలాగా, కెమెరాతో మాట్లాడడం ఎలాగా, అండ్ ఆర్ వీ కన్వేయింగ్ వాట్ వీ వాంట్ టు కన్వే. సో ఇవన్నీ ఆలోచిస్తున్నాం అనమాట. అండ్ స్లోగా అవన్నీ మనం అచీవ్ చేస్తామన్న ఫీలింగ్ వచ్చింది. విత్ టైం మనం చూద్దాం ఏం నడుస్తుంది, ఎలా వెళ్తుంది, ఇది అని చెప్పి. బట్ ఫర్ నౌ ఇది. సో ఇలాగ ఈ టాపిక్ గురించి ఆలోచిస్తున్నాను అనమాట. మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆర్ కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలా, ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది క్రియేట్ చేయాలా, ఇది అది అని చాలాసార్లు థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ జర్నీలో చాలా బిగినర్ స్టేజ్లో ఉన్నానే ఫీలింగ్ అనమాట. ఆఫ్కోర్స్ నాకు వీడియో రికార్డింగ్ చేయడం వచ్చు, వీడియో ఎడిటింగ్ చేయడం వచ్చు, లైట్గా కలర్ గ్రేడింగ్ ఇవి అవి చిన్నగా నేర్చుకున్నా. బేసిక్గా నా పర్పస్కి ఎంత కావాలో అవన్నీ నేర్చుకున్నా. బట్ ఈజ్ దట్ ఎనఫ్ అంటే ఏమో తెలీదు. బట్ సో ఫార్ ఇట్ ఈస్ వర్కింగ్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. మనకి ఏం కావాలో మనం ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని మనం అచీవ్ చేయడానికి ఏం కావాలో ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. ఓకే, ఇది నాకు కావాల్సిన విషయం అని తెలుసుకున్నాక ఫస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఏమైనా తెచ్చుకొని మనం స్టార్ట్ చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ అనమాట. బికాజ్ మనం ఆలోచించే కొద్దీ, మనం టైం తీసుకొని నేర్చుకునే కొద్దీ ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్ ఇస్ సో మచ్ దట్ మనం మర్చిపోతాం అనమాట. మనం ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఎందుకు ఇది చేద్దాం అనుకున్నాం, ఇది అని చెప్పేసి మనం ఆ డెసిషన్లోనే, ఆ థింకింగ్ ప్రాసెస్లోనే మనం మిస్టేక్ చేసేస్తాం అనమాట. సో అలా చేయకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ ఏమైనా చెప్పొచ్చు కదా అని ప్లాన్ చేశా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎలా వీడియో రికార్డ్ చేయాలి, ఆర్ ఎందుకు వీడియో రికార్డ్ చేయాలి, ఇది అది అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అలా చేసినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం ఫస్ట్లీ అంటే, ఏమనుకున్నా అంటే, ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశా, ఎందుకు టాకింగ్ వీడియోస్ చేయాలి, ఆర్ ఎందుకు ఇంటర్వ్యూస్ చేయాలి, ఎందుకు కబుర్లు విత్ రాజీవ్ అని పెట్టా. సో వీటన్నిటికీ ఆన్సర్స్ ఎతుకుతున్నాను అనమాట. చాలామంది ఆబ్వియస్లీ మనకి వాళ్ళని చూసాక ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే ఎవరో మనలాగే క్రియేటివ్ అవుట్లెట్ని బయటపడడానికి క్రియేట్ చేసుకున్న ఛానల్స్ని చూసి మనం కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఆబ్వియస్లీ దాన్ని మనం
మన స్టైల్లో చెప్పగలుగుతున్నామా లేదా, కన్వే చేస్తున్నామా లేదా అనేసి ట్రై చేద్దామని చేసుకున్నాను అనమాట. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసా వేరే ఛానల్. దాంట్లో సినిమాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసా. బట్ అది ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బికేమ్ టూ మచ్. మనం వీడియో రికార్డ్ చేయడం, లైక్ దానికోసం రాసుకోవడం, దాన్ని ఎడిట్ చేయడం, పబ్లిష్ చేయడం స్టార్టింగ్లో బాగున్నా సరే మంచి ప్లానింగ్తో చేసా. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమైందంటే ఇట్ డిడ్ంట్ గో టు ప్లాన్, లైక్ ఇట్ బికేమ్ ఓవర్వెల్మింగ్ అని చెప్పాలి. సో అలా ఉండడం వల్ల థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్ ఎట్ దట్ టైమ్. బట్ నౌ ఇప్పుడు ప్లాన్ చేసే కొద్దీ ఐ థింక్ ఐ కెన్ క్రియేట్ సంథింగ్ వెన్ ఐ వాంట్ టు క్రియేట్. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ ఏం చేయాలనుకున్నా, ఎలా చేయాలనుకుంటున్నానో వాటన్నిటి మీద కొంచెం అవగాహన వచ్చిందనమాట. సో సడన్గా ఏమైనా వీడియో క్రియేట్ చేయాలి అంటే ఐ థింక్ ఐ క్యాన్ మేక్ ఇట్ ఆన్ ద గో. ఐ జస్ట్ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. ఆబ్వియస్లీ ఆ లేజినెస్ ఇవి మనకి అన్ని విషయాల్లో ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఏం వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలనేసి చాలాసార్లు ఆలోచించినప్పుడు అనిపిస్తుంది లైక్ వై నాట్ టీచ్ పీపుల్ హౌ టు క్రియేట్ కాంటెంట్. ఓకే, ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా, యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఇది అది అనేసి ఒక వీడియో చెప్పా. మీకు కావాలంటే ఇక్కడ ఉంటుంది, చెక్ చేయండి. సో దాన్ని కూడా మైండ్లో పెట్టుకొని వై నాట్ స్టార్ట్ విత్ ద సేమ్ థింగ్. మనం ఎందుకు చెప్పకూడదు, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, స్టార్ట్ నుంచి ఎండ్ ప్రాసెస్ ఏంటి, ఇది అది అనేసి ఏమైనా ప్లాన్ చేసి చెప్దామా అని అనుకున్నా. సో మేబీ దాని మీద ఒక వీడియో చేయొచ్చు. ఇలా మాట్లాడే కొద్దీ కొత్త ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట. మనం వీడియోస్ అవి వర్క్ అవుతున్నాయో లేవో తర్వాత చూసుకోవచ్చు. బట్ ఫర్ నౌ ఇది ఇన్స్పిరేషన్ అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆర్ వాట్ యు వాంట్ అనేది ఎలా తెలుసుకోవాలి. మనకి క్లియర్ కట్ గోల్స్ ఉండాలన్నమాట. ఫస్ట్లీ లైక్ నేను ఇది చెప్పాలనుకుంటున్నా, నేను దీని మీద చేయాలనుకుంటున్నా. సో నాకు మూవీస్, క్రికెట్, ట్రావెల్ బాగా ఇష్టమైన టాపిక్స్ సో ఫార్. లైక్ నేను వాటి మీద మాట్లాడగలను అండ్ వాటి మీద వీడియోస్ చేయగలను. సో అదే నా బేసిక్ ప్లాన్తో స్టార్ట్ చేశా. అట్ ద సేమ్ టైం కాన్వర్జేషన్స్, జనాలతో మాట్లాడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఏం మాట్లాడచ్చు, ఎలాంటి విషయాలు మాట్లాడచ్చు, ఇది అది అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. బట్ దానికి కొంచెం టైం పడుతుంది. మనకి మంచి సెటప్ లేకపోతే, ఎవరైనా వీడియో చూసేవాళ్ళు లైక్ ఆ ఫీల్ లేకపోతే కాన్వర్జేషన్స్ వోంట్ ల్యాండ్ అని చెప్తారన్నమాట. సో నేను లైవ్ చేసినప్పుడు బాగుండే కాన్వర్జేషన్స్, కొన్ని బాగుండే. బట్ అట్ ద సేమ్ టైం అవి 100% రాలేదేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఎలా ఉంటే బాగుంటుంది, సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని ఛానల్ తయారు చేసుకున్నా. జస్ట్ స్మాల్ అప్డేట్ అనమాట. సో ఛానల్ క్రియేట్ చేయడం వల్ల ఏంటి యూజ్, ఇది అది అని చెప్పేసి ఆలోచిస్తుంటే లైక్ ఐ ఫిగర్డ్ ఇట్ అవుట్ దట్ ఇది ఒక ఫార్మ్ ఆఫ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. బికాజ్ నేను స్టోరీస్ అవి రాసినప్పుడు ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే నేను చెప్పాలనుకున్న విషయాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం నా వీడియోస్లో కూడా అవి రిఫ్లెక్ట్ అవ్వాలని నేను ప్లాన్ చేస్తాను అనమాట. సో అలా రాయాలని కోరుకుంటున్నా, మైండ్లో పెట్టుకుంటా. అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దాని గురించి మాట్లాడాలి. అవన్నీ ఫ్రీగా ఇలాంటి పార్క్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేబీ వీ కెన్ డూ మల్టిపుల్ వీడియోస్. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చేస్తానేమో. ఇప్పుడు ఫ్రీ బౌలింగ్ లాగా ఏది పడితే అది వాగేసా. బట్ ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి టు పుట్ అవుట్ వాట్ ఐ వాంట్ టు డూ విత్ ద ఛానల్ అండ్ వాట్ ఐ వాంట్ టు సే త్రూ ద ఛానల్ అనమాట. ఇంకేమున్నాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కానీ టాపిక్స్ కానీ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. అండ్ బట్ అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ అవి చేస్తా. అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాలి. ఎందుకంటే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, చేసుకుంటాం. మనలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంగేజింగ్గా చేయడానికి కుకింగ్ ఎలా ఉండాలి, ఈజీగా ఏం చేసుకోవచ్చు, వాటిని మనం ఈజీగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనే టాపిక్ మీద అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. సో ఫస్ట్ 3 వీడియోస్ నా ఫ్రెండ్ కిషోర్ చేశాడనమాట. అది ఫస్ట్ వీడియోలో పెట్టా, యాక్చువల్లీ డిస్క్రిప్షన్లో పెట్టా, జనాలు ఎవరు చూడలేనట్టున్నారు. లాస్ట్ చేసిన వీడియో మాత్రం నేను చేసిందే. సో అలాంటివి ఇంకొన్ని ట్రై చేయొచ్చు. కొత్త ఐటమ్స్ అన్నీ ఇస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు మనకు వీడియోగ్రాఫర్ దొరికాడు కాబట్టి మనం ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతామని చెప్పాలి.
సో కొత్త కొత్త స్టైల్స్ అవి ప్రాక్టీస్ చేసి మేబీ వీ క్యాన్ ట్రై అండ్ ఇంప్రూవ్. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు లైక్ ఛానల్ ద్వారా ఒక కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేయాలని ఫీలింగ్ ఉందన్నమాట. సో వేర్ వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్ బికమ్ ద బెస్ట్ క్రియేటివ్ సెల్ఫ్స్ దట్ వీ క్యాన్ బీ అనమాట. కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటే ఏమంటే లైక్ మనకి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఆర్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ ద్వారా నేర్చుకుంటూ ఆర్ మన ఛానల్కి హెల్ప్ చేస్తూ వేరే క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఆర్ వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి మనం నేర్పించడం కానీ వాళ్ళ దగ్గర మనం నేర్పించడం కానీ ఇది బేసిక్ ఐడియా ఆఫ్ కమ్యూనిటీ అనమాట ఇన్ మై థాట్స్. ఓకే, ఇది నా మైండ్లో నడుస్తున్నది. సో దాన్ని నేను ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా. లైక్ ఒక ఏమంటాం హెల్పింగ్ గ్రూప్ లాగా అనమాట. లైక్ ఇప్పుడు నాకు ఎడిటింగ్ వర్క్ ఏమైనా హెల్ప్ కావాలి అంటే నేను ఎవరికైనా అడగచ్చు. అట్ ద సేమ్ టైం నేను వేరే వాళ్ళకి ఎడిటింగ్ చేస్తాను ఆల్రెడీ. సో నాకు వచ్చిన విషయాలని నేను చెప్పడంలో కానీ ఆర్ వాళ్ళకి హెల్ప్ చేయడంలో కానీ ఐ విల్ నెవర్ బ్యాక్ ఆఫ్. సో అలాగా మనం ఒక కలెక్టివ్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ ఈచ్ అదర్ అవుట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఆబ్వియస్లీ ఇంటర్నెట్ అనే స్పేస్ రైట్ నౌ చాలా ఏమంటాం అప్స్ అండ్ డౌన్స్ అండ్ లాట్ ఆఫ్ నెగిటివిటీతో ఉంటుంది. సో దాన్ని మనం ఇన్ ద స్మాల్ వే మనం ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే బాగుంటుందని ఫీలింగ్ అనమాట. అంటే అవన్నీ ఈజీగా అవ్వదు. జనాలు ఊరికే ఎవడు పడితే వాడు చేశాడని చెప్పి ఎవరు చూడరు కూడా. సో విత్ టైమ్ ఇట్ విల్ ఇంప్రూవ్. సో అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడదాం. హౌ కెన్ వీ హెల్ప్ ఈచ్ అదర్ అవుట్, మెంటల్ హెల్త్ గురించి, లేదంటే కెరియర్స్ ఎలా చూస్ చేసుకోవాలి, వాటిలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆర్ అది ముందుకు వెళ్ళకపోతే దానిలో ఏం చేయాలి, అండ్ వాట్ ఇఫ్ యూ డోంట్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ అవుట్ టు సమ్వేర్ ఎల్స్ ఆర్ మూవ్ టు అ న్యూ కెరియర్ ఆల్ టుగెదర్, దానికోసం ఏం చేయాలి. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ చాలా ఉంటాయి దట్ వీ డోంట్ గెట్ టు టాక్ ఆఫన్. మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి అని చెప్పి వీ ఫర్గెట్ టు డూ ద స్మాల్ సింపుల్ థింగ్స్ దట్ వీ వాంట్ టు డూ ఆర్ వీ హ్యావ్ టు డూ ఇన్ లైఫ్. అవన్నీ రియలైజ్ అయ్యేసరికి మనం ఏదో ఒక సినిమాలో మంచిగా చేశాడే అనే ఫీలింగ్లో మనం దాన్ని చూసి ఆనందిస్తాం తప్పితే మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ రియలైజ్ దట్ ఇలాంటివి ఎందుకు మనం స్టార్టింగ్లో ఆలోచించలేదు ఇదేది అనిపిస్తుంది అనమాట. మొన్ననే పర్ఫెక్ట్ డేస్ అని ఒక సినిమా చూసా. సో అదొక జాపనీస్ మూవీ అనమాట. బేసిక్గా దట్ మూవీ ఈజ్ అబౌట్ హ్యాపీ టాయిలెట్ క్లీనర్ అని చెప్పాలి. ఆయన ఒక పబ్లిక్ టాయిలెట్ క్లీనర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఈజ్ హౌ హీ ఎంజాయ్స్ ద డైలీ లైఫ్ అనమాట. సో ఆయన డైలీ రిచువల్ ఏంటంటే మార్నింగ్ లెగడం, రెడీ అయ్యి వెళ్ళడం, ఆయన చేసే పనిని పర్ఫెక్ట్గా చేస్తాడు అండ్ అట్ ద సేమ్ టైం హ్యాపీగా లైక్ ఎంజాయింగ్ వాట్ హీ డస్ ద మోస్ట్ అనమాట. సో ఆయన అది చేసేదాన్ని ఎప్పుడు దాన్ని ఏదో వర్క్ లాగా దానికి నేను స్ట్రగుల్ అయి చేయాలి అని ఫీల్ అవ్వకుండా హీల్ వర్క్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్ లాగా అనమాట. ఒక స్మైల్తో వర్క్ చేస్తూ ఉంటాడు, బ్రేక్స్ తీసుకుంటాడు, మధ్య మధ్యలో ఫోటోలు అవి తీస్తూ ఉంటాడు. సో ఇట్స్ ఒక మెడిటేటివ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. చూస్తే అర్థమవుతుంది. కుదిరిన వాళ్ళు చూడండి, చూసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. సో అలాగా అవన్నీ చూసి అనిపించింది అనమాట. లైక్ మనం ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆనందాలని మనం కోల్పోతున్నాం ఆర్ డిస్కస్ చేయట్లేదు. సో వాటన్నిటి గురించి మాట్లాడదాం. సో ఇలా పార్క్లో కూర్చొని మాట్లాడినప్పుడు చాలా ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ ఫ్రీక్వెంట్గా ఇలాంటివి అయ్యేలాగా ఆర్ టు ఇన్వోక్ దోస్ కైండ్ ఆఫ్ థాట్స్ ఇన్ పీపుల్ హూ ఆర్ వాచింగ్. సో ఇది బేసిక్ ఐడియా అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా చెప్పాలని ఉంటే ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఫ్యూచర్లో వీడియోస్ చేస్తూ ఉంటా. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే సజెస్ట్ చేయండి, దాన్ని కూడా ట్రై చేస్తా. ఐ హోప్ ఐ మేడ్ సమ్ సెన్స్ త్రూ దిస్ వీడియో. అండ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఓకే.